ఓం శ్రీమాత్రే నమః. అందరికీ ఆహాహా ఏమి పద్యానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఎంతో శ్రద్ధతో నిరంతరం స్మరించదగ్గ ఒక అత్యద్భుత పద్యాన్ని చూద్దామా? దీనిని భక్త రామదాసుగా ప్రసిద్ధి చెందిన శ్రీ కంచర్ల గోపన్న గారు తన దాశరథి శతకంలో రాశారు. ఇది చాలా సరళమైన సరళా పద్యం, అందరికీ ఆనందాన్ని ఇస్తుంది, అర్థమవుతుంది. కానీ ఎంతో లోతైన గంభీరమైన భావాన్ని కూడా కలిగి ఉండడం ఈ పద్యం ప్రత్యేకత. ఆ పద్యం చదువుతున్నాం, చూడండి. కోటికి సఖ్యమా అసుర కోటుల గెల్వను, కోటికి సఖ్యమా అసుర కోటుల గెల్వను, గెల్చబో నిజం మాతని మేన సీతకరుడౌట దవాననుడు ఎట్టి వింత, మా సీత పతివ్రత మహిమ సేవక భాగ్యము మీ కటాక్షము, ధాతకు సఖ్యమా పొగడ దశరథి కరుణాపయోనిధి. ఓ దాశరథి తనయ దయాసముద్ర రామ, స్థిరత్వం లేని మిక్కిలి చెంచల స్వభావి అయిన ఒక కోటి కోట్ల కొలది భయంకరులైన రాక్షసులను గెలుచుట అసాధ్యం. అది ఎవరి ప్రభావమో తెలుసా? గెలిచిందే అనుకుందాం, కానీ ఆ కోటి తోకకు అంటించిన నిప్పు వేడిగా ఉండక ఆ తోకను కాల్చక చాలా చల్లగా ఉండటం మిక్కిలి ఆశ్చర్యం కదా, ఎంతో వింత కదా. ఇందుకు కారణం మా తల్లి సీతమ్మ పాతివ్రత్య ప్రభావమే కాక మిమ్ము సేవించిన వారికి లభించిన భాగ్యం. కళ్ళు నిండిన మీ కడకంటి చూపు మహిమను పొగుడుట ఆ బ్రహ్మకైన తరము కాదు కదా రామా, మమ్ము కరుణింపుము అని వేడుకుంటున్నారు ఈ పద్యంలో భక్త గోపన్న గారు. సీతాదేవి పతివ్రత మహిమను, గొప్పదనాన్ని, ఆవిడ సౌశీల్యాన్ని రామాయణమంతా మనకు ప్రతి చోట కనబడుతుంది. అందుకే వాల్మీకి ఇది శ్రీమద్ రామాయణం కాదు సుమా, సీతాయా చరితం మహత్తు అని కూడా వర్ణించారు. ఆ భావాన్ని ఇక్కడ మరోసారి గుర్తు చేశారు శ్రీ రామదాస్ గారు ఈ పద్యంలో. ఈ పద్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం.